సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపము, సుబ్రహ్మణ్య తత్వము అత్యంత దివ్యమైనది. ఆయనది శుద్ధ పరబ్రహ్మ స్వరూపము. ఆయన పేరే సుబ్రహ్మణ్యుడు. అంటే అత్యంత పరిశుద్ధమైనటువంటి మాయారహితమైనటువంటి బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అలాగే ఆయన ప్రణవస్వరూపం, ఓంకార స్వరూపం, సర్వశక్తి స్వరూపం, ప్రకృతి పురుషుల ఏకస్వరూపం, శివశక్తి ఏకస్వరూపం. ఇంకా ఆయన్ని శివగురు అంటాం. అంటే ఆ పరశివునికి కూడా ప్రణవతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని బోధించినటువంటి శివగురు స్వరూపం. అలాగే ఆయనది నాగస్వరూపం. నాగం అంటే అది కుండలిని సంకేతం, అంటే స్వయం కుండలిని స్వరూపం. ఆయన ప్రేరణ లేకుండా, ఆయన శక్తి లేకుండా, ఆయన సంకల్పం లేకుండా ఏ జీవిలోనూ కూడా ఆ నాగస్వరూపమైన కుండలిని జాగృతం పొందదు. ఆ కుండలినికి శక్తినిచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఎవరి మీద సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంటుందో వారికే కుండలిని జాగృతం అవుతుంది. అలా పరబ్రహ్మ స్వరూపమై, ప్రణవస్వరూపమై, నాగస్వరూపమై, శివశక్తి స్వరూపమై, కుండలిని స్వరూపమై మోక్షాన్ని ప్రసాదించేవాడు జ్ఞానశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన యొక్క జ్ఞానం అత్యంత పరిశుద్ధమైనటువంటిది. ఆయన పేరులో జ్ఞానకలికా స్తోత్రం అని కూడా ఉంటుంది. ఎవరు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తారో వారికి పరమ జ్ఞానం లభించడమే కాకుండా పరమ పదవి అయినటువంటి మోక్షం కూడా అత్యంత సులువుగా దొరుకుతుంది.